వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జీకే క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు. ఎగ్జామినర్ ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే, పర్టికులర్గా ఒక పార్క్ నేమ్ ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది. సో కొన్ని స్టాటిక్గా కొన్ని కన్సిడర్ చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి అవి కూడా ఏంటి అనేది చూద్దాం. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఈ జీకే. రైల్వేస్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, డిఫెన్స్ ఎగ్జామ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా తప్పక ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. సో జీకే మనం కేవలం 100 రూపీస్కే అందించడం జరుగుతూ ఉంది. చాలా నీట్గా ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రజెంట్ చేసాం మన యొక్క యాప్లో. చూడండి ఒకసారి నా క్లాసెస్ యూట్యూబ్లో, మీకు డెఫినెట్లీ నచ్చుతాయి. ఫాలో అవ్వండి. సో అండమాన్ నికోబార్ ఐలాండ్లో కనుక చూసినట్లయితే మహాత్మా గాంధీ నేషనల్ పార్క్, రాణి ఝాన్సీ నేషనల్ పార్క్, క్యాంప్బెల్ నేషనల్ పార్క్, మౌంట్ టారిట్ నేషనల్ పార్క్, గలాతియా, సడల్ పీక్, నార్త్ బటన్, మిడిల్ బటన్ అండ్ సౌత్ బటన్. సో బటన్ అనే వర్డ్ వచ్చిందంటే మనం ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్ అని గుర్తుపెట్టేసుకోండి. మీకు ఎక్కువగా ఈ బ్లూ కలర్లో ఉన్నవి ఎక్కువగా ఫోకస్ చేయండి దయచేసి, ఎందుకంటే మనం అన్నీ చదువుకుంటూ వెళ్ళలేము డెఫినెట్లీ. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే పాపికొండలు, రాజీవ్ గాంధీ అండ్ వెంకటేశ్వర. అరుణాచల్ ప్రదేశ్ మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ నమ్దపా నేషనల్ పార్క్. స్టేట్లు అడుగుతారు అంతేగాని కొద్దిగా మంది మరీ అతి ఎక్కువగా చేసి ఆ డిస్టిక్ అది అంతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవసరం లేదు, జస్ట్ స్టేట్ నేమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అరుణాచల్ ప్రదేశ్లో మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ నందపా నేషనల్ పార్క్. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, దీన్ని యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశారు 1985లో. సో యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేసినవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కజిరంగా నేషనల్ పార్క్ని. ఇక్కడ సంరక్షించబడుతున్న జీవి, అస్సాం అనగానే మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగం అనేది మన మైండ్లోకి రావాలి. ఒంటి కొమ్ము ఖడ్గమృగం. సో అదేవిధంగా దిబ్రూ సైఖోవా ఉంది, నమేరి ఉంది, మనస్ ఉంది. దీన్ని కూడా మనకి 1985లో రికగ్నైజ్ చేశారు యునెస్కో వాళ్ళు. మీకు వీలుంటే యునెస్కో ఫుల్ ఫామ్ తెలియజేయండి. ఓరాంగ్ నేషనల్ పార్క్, రైనమో నేషనల్ పార్క్ అండ్ దిహాంగ్ పట్కాయ్ నేషనల్ పార్క్. అండ్ బీహార్లో చూసినట్లయితే వాల్మీకి నేషనల్ పార్క్ ఉంది. ఛత్తీస్గఢ్లో చూస్తే ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్, ఖంగహర్ ఘటీ నేషనల్ పార్క్. ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ అండ్ ఖంగహర్ ఘటీ నేషనల్ పార్క్. గోవాలో మొల్లెం నేషనల్ పార్క్, దీన్ని భగవాన్ మహావీర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇది మనకి ఫేమస్గానే చెప్పవచ్చు. గుజరాత్లో గిర్ ఫారెస్ట్, ఎక్కువగా ఎన్నోసార్లు అడిగిన క్యాజువల్ క్వశ్చన్ ఇది. గిర్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఇక్కడ మనకి సంరక్షించబడుతున్న జీవి ఏది అంటే ఏషియన్ లయన్స్, ఆసియా సింహాలు ఇక్కడ సంరక్షించబడుతూ ఉన్నాయి. అండ్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అండ్ మెరైన్ నేషనల్ పార్క్, వాన్సదా నేషనల్ పార్క్ కూడా మనకి గుజరాత్. హర్యానాలో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అండ్ కాళేశ్వర్ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్లో ఇంద్రకిలా నేషనల్ పార్క్, కిర్గంగా నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఇది చూసినట్లయితే మనకి 2014లో యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశాడు. పిన్వాలి నేషనల్ పార్క్, సంబాల్బార్ నేషనల్ పార్క్. అండ్ కాశ్మీర్ చూసినట్లయితే మనకి డచీగామ్ అండ్ సలీం అలీ అండ్ కిస్తవార్. సలీం అలీ కూడా ఫోకస్ చేయండి, డచీగామ్. జార్ఖండ్లో బెట్లా నేషనల్ పార్క్, హజారీబాగ్ నేషనల్ పార్క్. కర్ణాటకలో బందీపూర్ నేషనల్ పార్క్. మనకి కర్ణాటకలో ఎక్కువగా ఏనుగులు సంరక్షించబడుతున్న జీవి. అండ్ కర్ణాటక అండ్ కేరళ రాష్ట్ర జంతువు కూడా ఏంటి అనేది తెలియజేయండి. ఏనుగు అనేది 3 ఏమో ఉంది రాష్ట్ర జంతువుగా, అది ఏ స్టేట్స్ అనేది తెలియజేయండి. సో ఇలా మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనగానే
ఏనుగు ఎక్కడెక్కడ ఉంది రాష్ట్ర జంతువుగా అనేది మన మైండ్లో రావాలి. అప్పుడే మనం ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు. అండ్ అంశీ నేషనల్ పార్క్, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, నాగర్హోల్, కుద్రేమక్. అండ్ కేరళకి సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెరియార్ లేక్ అనేది కూడా మనం విన్నాం. పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అనాయిముడి, పంబాడం, ఎర్వియాకులం, మెతికట్టన్ నేషనల్ పార్క్. మనం కేరళ వర్డ్స్ కొన్ని మలయాళీ వర్డ్స్ ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. లద్దాఖ్లో హెమిస్ నేషనల్ పార్క్ అండ్ మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్, సాత్పురా, సంజయ్, బంద్వార్గ్, వాన్ విహార్, పెంచ్, మాధవన్, కునో, పన్నా అండ్ మాండ్లా ఫజిల్స్. ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్. అండ్ మహారాష్ట్ర చూసినట్లయితే చందోలి నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, గుగన్మల్లి, నవేగావ్ నేషనల్ పార్క్. మణిపూర్ అబ్జర్వ్ చేస్తే కీబుల్ లాంఝావ్కో, సిరోహి నేషనల్ పార్క్. మిజోరాంలో బ్లూ మౌంటైన్, ముర్లిన్, పవంగ్ పురి నేషనల్ పార్క్. మేఘాలయ అబ్జర్వ్ చేస్తే బల్పాక్రమ్, నోక్రెక్ నేషనల్ పార్క్. నాగాల్యాండ్లో ఇంతాంకి నేషనల్ పార్క్. ఒడిస్సాలో బిట్టర్గానికా అండ్ సిమ్లిపాల్. ఈ రెండు కూడా మేజర్గా అడుగుతూ ఉన్నారు. సో రాజస్థాన్లో రణతంబోర్ అండ్ డిసర్ట్, కియోలాడియో నేషనల్ పార్క్. దీన్ని వచ్చేసి మనకి రికగ్నైజ్ చేశారు యునెస్కో వాళ్ళు 1985లో. సరిస్కా అండ్ ముకుంద్రా. సిక్కింలో కాంచనగంగా, దీన్ని 2016లో యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అండ్ ఇక్కడ సంరక్షించబడుతున్న జీవి రెడ్ పాండా. రెడ్ పాండా జీవి ఇక్కడ సంరక్షించబడతా ఉన్నాయి. అడుగుతాడు ఎగ్జామినర్, ఇక్కడ కాంచనగంగా నేషనల్ పార్క్లో ఏ జీవిని సంరక్షిస్తూ ఉన్నారు అంటే మేజర్గా దాని మీద ఎక్కువ ఫోకస్. తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇందిరాగాంధీ, మధుమలై, ముకుర్తి, గిండి. తెలంగాణలో మృగవాణి నేషనల్ పార్క్, మహావీర, హరిణ వనస్థలి, మనకి కేబీఆర్ కాసు బ్రహ్మానందారెడ్డి. త్రిపుర బైసన్ అండ్ క్లౌడెడ్ లియోపార్డ్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లో గంగోత్రి, నందాదేవి, దీన్ని 1988లో రికగ్నైజ్ చేశారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని 2005లో రికగ్నైజ్ చేశారు. అండ్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్. ఉత్తరప్రదేశ్లో దూధ్వా నేషనల్ పార్క్. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ నేషనల్, ఇది కూడా మనకి ఎక్కువగా ఫోకస్ చేయండి. యునెస్కో వాళ్ళు 1987లో రికగ్నైజ్ చేశారు. అండ్ నియోరా నేషనల్ పార్క్, గోరుమారా, జలధాపర, సింగలీలా, బుక్సా. ఎందుకంటే మనం చెప్పుకుంటూ వెళ్ళడం ఈజీనే, బట్ అన్నీ చదవడం అనేది కొంచెం కష్టమైన పని. చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమైన పని. అండ్ ఎగ్జామ్ హాల్లో మనం దాన్ని పెట్టడం కష్టమైన పని. సో మనం అందులో కొన్ని ఇంపార్టెంట్ మాత్రం ఫోకస్ చేయాలి. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. చెప్పేటోడు ఏమున్నదండి, ఈ 106కు 106 చదవండి అని చెప్పొచ్చు, బట్ ఆ 106 మనం చదవగలమా? చదివిన కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోగలమా? ఒకవేళ గుర్తుపెట్టుకున్న ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్కి మనం అప్లై చేయగలమా? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో భారతదేశంలో మొత్తం జాతీయ పార్కు కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా. 106వ జాతీయ పార్క్ వచ్చేసి రైమనో నేషనల్ పార్క్, అస్సాంలో ఉంది. అత్యధికంగా జాతీయ పార్కులు గల రాష్ట్రము మధ్యప్రదేశ్. అఫ్కోర్స్ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము కూడా మధ్యప్రదేశ్. మొట్టమొదటి జాతీయ పార్క్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్, 1936, ఉత్తరాఖండ్. అతిపెద్దది హేమిస్ జాతీయ పార్క్ అండ్ అతి చిన్నది సౌత్ బటన్ జాతీయ పార్క్. అసలు పార్కులే లేని రాష్ట్రం పంజాబ్. సో ఎగ్జామినర్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. మన యాప్లో ద అమేజింగ్ కోర్సెస్ అందరికీ తక్కువకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.